నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే చదువుకునే రోజుల్లో తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అమరావతిలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యువకుడిగా ఉన్నప్పుడు తన ఉపాధ్యాయుడు లెక్చరర్గా అవకాశం ఇచ్చారని, కానీ తాను ఎమ్మెల్యే అవుతానని ఆ లెక్చరర్ అవకాశాన్ని తిరస్కరించానని అన్నారు. ప్రజాప్రతినిధి అయితే ఐఏఎస్లను కూడా ఆదేశించవచ్చని ఆ రోజే అనుకున్నానని తెలిపారు. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని, 45 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని అన్నారు. చదువుకునేటప్పుడు తాను బ్రిలియంట్ స్టూడెంట్ ఏమీ కాదని, 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయ్యానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక మంత్రి నారా లోకేష్ రెవల్యూషనరీ థింకింగ్ చేస్తాడని కొనియాడారు. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని చాలా మంది చేలు పైకెత్తారు. చాలా సంతోషం. ఆ రోజు నేను ఆలోచించి నేను ఆ రోజు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేయడం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. అందుకే నేను ఒకసారి ఆలోచించి అప్పట్లో మా వైస్ ఛాన్సలర్ నన్ను పిలిచి మీరు లెక్చరర్గా చేరతానంటే యూనివర్సిటీ లెక్చరర్గా చేరండి అని అడిగాడు. లెక్చరర్గా చేరితే అన్నింటికంటే ఈజీ జాబ్. మామూలు టీచర్ అన్న ఎక్కువ చదువు చెప్పాలి, కానీ యూనివర్సిటీలో ఎక్కువ రీసెర్చ్ ఉంటుంది. ఒక 2-3 గంటల క్లాసులు ఉంటాయి, మిగిలినప్పుడంతా రీసెర్చ్ ఉంటుంది. నేను పోటీ చేయను, నేను ఎమ్మెల్యే అవుతున్నాను ఆ రోజు చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయి నేను ఊహించలేదు నీ సమాధానం అంటే, అవునండి రేపు ఎలక్షన్స్ వస్తున్న 78లో నేను పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేగా వచ్చి మీకు కనపడుస్తానని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఆ రోజు చెప్పాను. అక్కడి నుంచి ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలి. నేను ఎప్పుడూ స్టూడెంట్ గా హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడిని. 2nd ర్యాంక్ నాది క్లాస్లో కూడా. అయితే నేను ఆలోచించింది, నేను గాని రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్ని కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. దట్ వాజ్ మై విజన్. అయితే విజన్ ఉంటే సరిపోదు, మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఆలోచన మీకు రావాలి. నిరంతరం శ్రమ చేయాలి. అందుకే మీరు చూస్తే ప్రతి ఒక్కరికి సంక్షోభాలు రాకుండా ఉండవు. ఏ సంక్షోభం వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే అది సాధ్యం అవుతుంది. అందుకే ఈరోజు నేను 9వసారి ఎమ్మెల్యేగా అయ్యాను. అంటే 45 సంవత్సరాలు. ఇక్కడుండే స్పీకర్ని మీరు చూస్తే ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా అయ్యాడు. ఇంకొక పక్క నేను 30 సంవత్సరాల్లో మంత్రి అయ్యాను, 45 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యా, 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా. అంటే ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను. మీరు అతి చిన్న వయసులో, నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించాను. నేను ఫస్ట్ టైం అన్నా అటు ఇటు అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టోటలీ కాన్ఫిడెంట్. అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్గా కాకినాడకు జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరించారు. మాక్ అసెంబ్లీలో సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. 45,000 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
క్వశ్చన్ అవర్ ప్రారంభమవుతుంది. 241101 గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేణుమాధవ్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా మాకు తెలియజేయగలరని కోరుతున్నాను అధ్యక్ష. నిధులు ఇవ్వడానికి తాను సీఎం కాదని డిప్యూటీ సీఎం మాత్రమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా కేసనపల్లిలో సముద్రం నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. అనంతరం శంకరగుప్తంలోని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సావధానంగా వింటూ వాటికి ఓపికతో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డ్రైన్ల డెవలప్మెంట్ కోసం సుమారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని పేర్కొన్నారు. అయితే ఆర్థిక పరమైన అంశాలని సీఎం చంద్రబాబు నాయుడు చూస్తారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కాబట్టి నిధుల విషయం తనను కాకుండా ముఖ్యమంత్రిని అడగాల్సి ఉంటుందని సరదాగా రైతులతో ప్రస్తావించారు. గత ప్రభుత్వం పప్పు బెల్లాల మాదిరి నిధులను సంక్షేమ పథకాల పేరిట పంచిపెట్టిందని ఆరోపించారు. కానీ డెవలప్మెంట్ పనులకు కేటాయించలేదన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 రోడ్లు రహదారులు గత ప్రభుత్వంలో అన్నీ పాడైపోయి గుంతలు, నడవలేని పరిస్థితులు, బండ్లు నడపలేని పరిస్థితులు, ఇలాంటి నేపథ్యంలో వారితో విసిగి వేసారిపోయి కూటమి ప్రభుత్వానికి మీరందరూ మద్దతుగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా కృతజ్ఞతలు. పల్లె పండుగ 2.0 ఇది దాదాపు 6,000 కోట్ల పైతోటి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, కోనసీమకి ఈ మట్టిలో, ఈ నేలలో అగ్ని ఉంటుంది. అంటే ఖనిజ నిక్షేపాలు ఎప్పుడు బ్లోడ్ జరుగుతూ ఉంటాయి. ఈ తిండి తిన్న మీకు, ఈ గాలి పీల్చిన మీకు ఎంత తెగింపు, ఎంత పౌరుషం ఉంటుందో నేను బాగా అర్థం చేసుకున్నాను. ఆడపిల్లలకు కూడా ఎంత తెగింపు ఉంటుంది. ఇక్కడ దారి పొడుగున వస్తూ ఉంటే అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, ఆడపడుచులు హారతులు ఇస్తూ, పెద్దలు, పిన్నలు, యువత హారతులు ఇస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. ఇంత ప్రేమకి నోచుకునే అర్హత నాకు ఉందా అనిపిస్తుంది ఒకసారి. భగవంతుడి దీవెన, మీ అందరి ఆశీస్సులు, చల్లని ఆశీస్సులు, మీరు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కూరవరం శివాలయం ఆగిపోయింది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి అయిన పరమశివుడు ఆలయం ఆగిపోతే దాన్ని ఎలా వదిలేస్తాం? నేను మీకు మాటిస్తున్నాను, అది పూర్తి చేద్దాం. టైం లైన్ చెప్పడానికి నాకేముందంటే, నాకు అది ఏ స్థాయిలో ఉందో తెలియట్లేదు. అందుకని మీరందరూ సంసిద్ధంగా ఉంటే వచ్చే సంవత్సరం లోపే దాన్ని నేను కూడా కొంత నా వ్యక్తిగత నిధులు ఇస్తాను దానికి. అలాగే రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియజేశారు. మార్కాపురం, మదనపల్లి జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియజేశారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం
జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానేపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్ద హరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియలపై అవగాహన కల్పించే లక్ష్యంతో మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసి విద్యార్థులతో రాజ్యాంగ పీఠిక చదివించారు. 175 నియోజకవర్గాల నుంచి ఎంపికైన 175 మంది విద్యార్థుల ముందుగా ప్రోటెం స్పీకర్ ఎన్నిక, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక, తర్వాత మాక్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధుల వేషధారణ ఉన్న విద్యార్థులు నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారాల గురించి, సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థినులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై అవగాహన పెంచే ఈ కార్యక్రమం విద్యార్థులకు గొప్ప అనుభూతినిస్తుందని, విద్యార్థులు చిన్న వయసులోనే ప్రజాస్వామ్యంపై అవగాహన పెంచుకునేలా ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించామన్నారు. నమస్కారం, అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కె నాగపావని ప్రియ. నేను శ్రీ సరస్వతిబాయి మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించాము. దీనివల్ల అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు, ఏం చేస్తారు అని మేము తెలుసుకున్నాము. రాజ్యాంగాన్ని 1949న మనం ఆమోదించుకున్నాము. అందు కారణంగా ఈ సంవత్సరంకి 150 సంవత్సరాలు పూర్తయింది. ఇందువల్ల మేము రాజ్యాంగ దినోత్సవాన్ని మా స్కూల్లో జరుపుకుంటున్నాము. మేము మాక్ అసెంబ్లీ నిర్వహించుకున్నాము. దాంట్లో నేను వ్యవసాయ శాఖ మంత్రి పాత్రను పోషించాను. మోంతా తుఫాన్ గురించి మాట్లాడాను. ఈరోజు చాలా మంచి రోజుగా మేము చెప్పుకుంటున్నాం సోషల్ ఉపాధ్యాయులుగా. ఎందుకంటే మాకు ఒక సోషల్ డేను నిర్వహించుకునే అవకాశం లభించింది. ఈరోజు కాన్స్టిట్యూషన్ డేగా నవంబర్ 26వ తేదీన మనం ప్రతి సంవత్సరం కూడా 2015 నుంచి జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగం వల్ల ప్రతి పిల్లవాడికి కూడా తరగతి గదిలో ఎన్నో విషయాలు మనం చెప్తుంటాము. అంతేకాకుండా ఈ సంవత్సరము మాక్ అసెంబ్లీని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వము మనకు ఒక ఆర్డర్ని పాస్ చేసింది. దాని ప్రకారం మేము ఈరోజు స్కూల్లో మాక్ అసెంబ్లీని నిర్వహించామన్నమాట. ఈ మాక్ అసెంబ్లీ నిర్వహణ వల్ల పిల్లల్లో వాళ్ళకు కూడా ఒక అనుభూతి అనేటటువంటిది కలుగుతుంది. దీనివల్ల ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది అన్న విషయం వాళ్ళు ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా పిల్లలు వినియోగించుకుంటున్నారు. మా పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొనడం జరిగింది. చిత్తూరు నగరం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి రోడ్లు విస్తరణకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి ముందుకు రావాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కోరారు. చిత్తూరులో రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శతాబ్దం చరిత్ర కలిగిన డిసిసి బ్యాంక్ ప్రహరీ గోడను తొలగించి రోడ్డు విస్తరణకు అందజేశారు. ఎమ్మెల్యే మోహన్ పాల్గొని నూతన ప్రహరీకి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన యజమానులు రోడ్ల విస్తరణకు సహకరించడం వల్ల అభివృద్ధికి అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేను అడిగే ఒకే ఒక రిక్వెస్ట్ ఏమంటే, ఏ రకంగా అయితే అడిగిన తక్షణం కాంపౌండ్ ఎత్తి లోపలికి మా నిధులతో మేమే కట్టిస్తాము అనే మాట చెప్పినందుకు ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే మన ఊరు బాగుపడాలి అంటే తలా ఒక చెయ్యి వేయాలి. మనం చెప్పినట్టే స్మార్ట్ సిటీకి పునాది ఆల్రెడీ ప్రారంభమైంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన కొంగారెడ్డిపల్లి ఎన్పిఎస్ పక్కలో ఈ మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు ఫస్ట్ ప్రభుత్వ పనిగా ప్రభుత్వానికి సహకరిస్తూ ఏదైతే ఈ పని చేశారో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పట్టణం మొత్తం ఇదే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, ఇటువంటి వారికి మా చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరపున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.